చాలా మంది చెప్తున్నారు ఆంధ్రాలో ఉద్యమం అయిపోయింది, చల్లబడిపోయిందని. సింహం నిద్రపోతుందని పొరపాటు పడి దగ్గరికి వెళితే ఒక్క పంజా దెబ్బతో వెళ్ళిన వాడు చచ్చిపోతాడు. మేము వేట అయిన తర్వాత విశ్రాంతి మాత్రమే తీసుకుంటున్నాం, మళ్ళీ వేట ప్రారంభిస్తాం. ఇప్పటిదాకా మేము అదే అంటున్నాం అశోక్ బాబు, మీరు వేటగాలని. పోన్లే, నవంబర్ 1 నాడైనా ఒప్పుకున్నావు. తెలంగాణలో కొంతమంది నాయకులు అంటున్నారు ఇది టైర్ల ఉద్యమం అని. మరి ఇవేంది, ఇవి టైర్లు కావు మా మనోభావాలు అంటావా? కాలిన మీ మనోభావాలు ఇంత కంపగొడుతున్నాయా? అదే నేను చెప్తున్నాను, భారతదేశంలో 80 రోజులు ఒక్క రక్త బొట్టు భూమి మీద పడకుండా, ఒక్క ప్రాణికి నష్టం జరగకుండా, ఒక్క రూపాయి ఆస్తి జరగకుండా ఇంత అహింసావాదంగా జరిగిన ఉద్యమం భారతదేశంలో ఉందంటే అది సమైక్యాంధ్ర ఉద్యమం అని చెప్పి. మరి విజయనగరంలో కురిసింది పూలవర్షమా గాంధీబాబు? 1.5 మంది రాణి రుద్రమదేవులు ఉన్నారు, 1 కోటి మంది అభిమన్యులు ఉన్నారు. రుద్రమదేవిది తెలంగాణ, అభిమన్యుడు గ్యారంటీగా సీమాంధ్రుడు కాదు. వీళ్ళు కనుక రోడ్డు మీదకి వస్తే ఏమవుతున్న విషయాన్ని కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇంకో హీరో పేరు చెప్ప అశోక్ బాబు.